రాజులు రెండవ గ్రంథము 2వ అధ్యాయము. ఎలీషా చరితము. ప్రారంభాంశములు. ఏలియా మోక్షమునకు కొనిపోబడుట, అతనికి మారుగా ఎలీషా ప్రవక్త ఎగుట. ప్రభు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యెను. అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి. ఏలియా ఎలీషాతో, నీవిచుటాగుము, ప్రభువు నన్ను బేతేలునకు వెళ్ళుమనని చెప్పెను. కాని ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టనెను. వారిరువురు బేతేలునకు వెళ్ళిరి. బేతేలున వసించు ప్రవక్తల సమాజము ఎలీషా వద్దకు వచ్చి, నేడు ప్రభువు నీ యజమానుడు ఏలియాను కొనిపోనున్నాడు, ఈ సంగతి నీకు తెలియనా అనడిగిరి. ఎలీషా, నాకు తెలియను, కాని మనం ఆ సంగతి ఎత్తకూడదనెను. ఏలియా ఎలీషాతో, నీవిచటాగుము, ప్రభువు నన్ను యెరికోకు వెళ్ళుమనని చెప్పెను. కాని ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టనెను. వారిరువురు యెరికోకు వెళ్ళిరి. యెరికో యందలి ప్రవక్తల సమాజము ఎలీషా వద్దకు వచ్చి, నేడు ప్రభువు నీ యజమానుడు ఏలియాను కొనిపోనున్నాడు, ఈ సంగతి నీకు తెలియనా అనడిగిరి. ఎలీషా, నాకు తెలియను, కాని మనము ఈ సంగతి ఎత్తకూడదనెను. ఏలియా ఎలీషాతో, నీవిచటాగుము, ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళమనని చెప్పెను. కాని ఎలీషా, సజీవుడైన యావే తోడు, నీ తోడు, నేను నిన్ను వదిలిపెట్టనని పలికెను. వారిరువురును కలిసి యోర్దానునకు వెళ్ళిరి. ప్రవక్తల సమాజము నుండి 50 మంది ప్రవక్తలు కూడా వారి వెంట వెళ్ళి యోర్దానునకు కొంచెము దూరముగా నిలుచుండిరి. ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి. ఏలియా తన ఉత్తరీయమును తీసి చుట్టగా చుట్టి దానితో యోర్దాను జలమును మోదగా నీళ్లు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను. అతడును ఎలీషాయు పొడిదారిని నడిచిపోయి నది ఆవలిదరిని చేరిరి. అట్లు నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో, ప్రభువు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారము చేయవలయునో కోరుకొమ్ము అనెను. ఎలీషా, నాకు నీ శక్తిలో 2 రెట్లు దయచేయము అని అడిగెను. ఏలియా అతనితో, నీ కోర్కెను తీర్చుట కష్టము. ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూతువేని నీ కోర్కె నెరవేరును, చూడజాలవేని నీ కోర్కె సిద్ధింపదనెను. వారింకనూ మాటలాడుకొనుచు ముందునకు సాగిపోవచుండగా నిప్పుగుర్రములలాగు అగ్నిరథమొకటి అకస్మాత్తుగా వారి నడుమ ప్రవేశించెను. వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను. ఆ దృశ్యమును చూచి ఎలీషా, ఓ నా తండ్రి, ఓ నా తండ్రి, ఇశ్రాయేలునకు ప్రబల సంరక్షకుడవైన నీవు వెళ్ళిపోవుచున్నావా అనరచెను. ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు. ఎలీషా సంతాపముతో తన అంగీని 2 ముక్కలుగా చించివేశెను. అతడు ఏలియా వెళ్ళిపోవచుండగా జారిపడిన గొంగలిని ఎత్తుకొని పోయి యోర్దాను ఒడ్డున నిలుచుండెను. ఎలీషా ఏలియా గొంగలితో నీటిని మోది, ఏలియా దేవుడైన యావే ఎక్కడున్నాడు అని అతడు మరలా నీటిని మోదగా నీరు 2గా విడిపోయెను. అతడు నది ఆవలి ఒడ్డునకు నడిచిపోయెను. యెరికో నుండి వచ్చిన 50 మంది ప్రవక్తలు అతనిని చూచి, ఇకనేమి ఏలియా శక్తి ఎలీషాకు సంక్రమించినదనుకొనిరి. వారు ఎలీషా చెంతకు వెళ్ళి అతని ముందట చాగిలపడి, మేము మొత్తము 50 మందిమి, అందరము జవసత్వములు కలవారము. నీవు అనుమతిచ్చినచో మేము వెళ్ళి నీ యజమానుని వెదకి తెత్తుము. ప్రభువాత్మ ఏలియాను కొనిపోయి ఏ కొండ మీదనో ఏ లోయలోనో జారవిడిచియుండుననిరి. ఎలీషా, మీరెవరును పోవలదనెను. కాని వారు నిర్బంధింపగా కడకు అతడి సమ్మతించెను. ఆ 50 మంది వెడలిపోయి
3 నాళ్ళు ఏలియాను గాలించిరి, కాని అతడి జాడ తెలియలేదు. అటు పిమ్మట వారు యెరికో నగరమున బస చేయుచున్న ఎలీషా చెంతకు రాగా అతడు వారితో, నేను ముందుగని మీరు వెళ్ళవలదని చెప్పలేదా అనెను. ఎలీషా చేసిన 2 అద్భుతములు. అటు తరువాత యెరికో పౌరులు ఎలీషా వద్దకు వచ్చి, అయ్యా, ఇది సుందరమైన నగరము, కాని ఇచ్చటి నీరు మంచిది కాదు, భూములు నిస్సారమగుచున్నవని పలికిరి. ఎలీషా, మీరు క్రొత్త మట్టి పాత్రలో కొంచెము ఉప్పు వేసి నా యొద్దకు కొనిరండని ఎలీషా చెప్పగా వారట్లే చేసిరి. అతడు పట్టణపు నీటి బుగ్గ వద్దకు వెళ్ళి ఉప్పును నీటిలో పడవేసి, ఇది ప్రభువాజ్ఞ, నేనీ జలమును నిర్మలము చేసి తిని, ఇక మీదట ఈ నీళ్లు చావును గాని గర్భపాతమును గాని కలిగింపవని పలికెను. ఎలీషా నుడివినట్లే ఆ నీళ్లు నేటి వరకును ఆరోగ్యకరముగానే ఉన్నవి. ఎలీషా యెరికో నుండి బేతేలునకు వెళ్ళుచుండగా త్రోవలో కొందరు చిన్నపిల్లలు అతనిని గేలి చేయుచు, పో బట్టతలకాయ అని అరచిరి. అతడు కోపముతో ఆ పిల్లల వైపు తిరిగి యావే పేరిట వారిని శపించెను. వెంటనే అడవిలో నుండి 2 ఆడు ఎలుగుబంటులు వెడలివచ్చి 42 పిల్లలను ముక్కలుగా చీల్చివేశెను. ఎలీషా అచటి నుండి కర్మేలు కొండకు పోయి అక్కడి నుండి సమరియాకు తిరిగి వచ్చెను. రాజుల దినచర్య 2వ గ్రంథము 25వ అధ్యాయం. అమస్యా పరిపాలన. అమస్యా తన 25వ ఏట రాజై 29 ఏండ్ల పాటు యెరూషలేము నుండి పరిపాలన చేసెను. అతని తల్లి యెరూషలేముకు చెందిన యెహోఅద్దాను. అతడు ప్రభువుకు నచ్చిన రీతినే ప్రవర్తించెను, కాని పూర్ణ హృదయముతో మాత్రము కాదు. అమస్యా తన ఆధిపత్యమును సుస్థిరము చేసుకొనగానే తన తండ్రిని చంపిన ఉద్యోగులను తెగటార్చెను. అయినను వారి తనయులను మాత్రము వధింపలేదు. అతడు ప్రభువు మోషే ధర్మశాస్త్రమున విధించిన ఈ క్రింది ఆజ్ఞను పాటించెను. కుమారుల పాపములకు తండ్రులను గాని తండ్రుల పాపములకు కుమారులను గాని వధింపరాదు. ఎవరి పాపములకు వారిని శిక్షింపవలయును. అమస్యా యూదీయులను బెన్యామీనీయులను వారి వారి తెగల ప్రకారము దళములుగా విభజించెను. 1000 మంది 100 మంది గల దళములకు సైన్యాధిపతులను నియమించెను. అతడు 20 ఏండ్లు లేక అంతకు పైబడిన వయస్సు కలవారినెల్లరినీ లెక్కించి చూడగా 3 లక్షల మంది తేలిరి. వారెల్లరూ యుద్ధము చేయగలవారు, ఈటలను డాళ్లను ఉపయోగింపగలవారు. ఇంకను అతడు 200 మణుగుల వెండిని వెచ్చించి ఇశ్రాయేలీయుల నుండి 1,00,000 మంది వీరులను బాడుగకు కుదుర్చుకొనెను. అప్పుడు ప్రవక్త ఒకడు రాజు చెంతకు వచ్చి, నీవి ఇశ్రాయేలు సైన్యమును పోరుకు కొనిపోవలదు. ప్రభువు ఇశ్రాయేలీయులు ఎఫ్రాయిం వారికి తోడ్పడడు. వారు నీ వెంట ఒత్తురేని, నీవెంత బలముతో పోరాడినా ప్రభు నిన్నోడించి తీరును. విజయముకు పరాజయముకు కూడా ఆయనే కర్త కదా అని చెప్పెను. అమస్యా, మరి నేను ఇశ్రాయేలు సైనికుల కొరకు వెచ్చించిన 200 మణుగుల వెండిని నష్టపోవలసినదేనా అని ప్రశ్నించెను. ప్రవక్త, ప్రభువు నీకు అంతకంటే ఎక్కువ లాభమునే చేకూర్చి పెట్టును అనెను. కనుక అమస్యా ఎఫ్రాయిముల నుండి బాడుగకు కుదుర్చుకొనిన సైన్యములనెల్లా వెనుకకు పంపివేసెను. వారు యూదీయుల మీద పండ్లు పొరుకుచూ వెళ్ళిపోయిరి. ఎదోము విజయము, అమస్యా దుష్టవర్తనము. అమస్యా ధైర్యము తెచ్చుకొని తన సైన్యమును ఉప్పులోయకు నడిపించుకొని పోయెను. అచట యూదీయులు ఎదోమీయులను 10,000 మందిని మట్టుపెట్టిరి. మరి ఒక 10,000 మందిని బందీలుగా చేసి
కొండ శిఖరముకు కొనిపోయి క్రిందికి త్రోయగా ఎల్లరూ తుత్తునీయలైరి. ఇంతలో అమస్య తన వెంట రానీక వెనుకకు పంపిన ఇశ్రాయేలు సైన్యము సమరియా, బెత్హోరోను నగరముల మధ్య గల యూదియా నగరములపై దాడి చేసెను. ఆ దండు యూదీయులను 3000 మందిని చంపి కొల్ల సొమ్మును విస్తారముగా ప్రోగు చేసి కొనిపోయెను. అమస్య ఎదోమీయులను జయించి తిరిగి వచ్చునప్పుడు వారి విగ్రహములను కొని వచ్చెను. ఆ బొమ్మలను తనకు దేవతలుగా చేసుకొని ఆరాధన చెల్లించెను. వాని ముందట సాంబ్రాణి పొగ వేసెను. ప్రభు అమస్య మీద మండిపడి అతని యొద్దకొక ప్రవక్తను పంపెను. ఆ ప్రవక్త, ఈ దేవతలు తమ్ము కొలుచు ప్రజలనే నీ బారి నుండి కాపాడలేరైరి. అట్టివారిని నీవు కొలువవచ్చునా అని అడిగెను. అమస్య అతని మాటలకు అడ్డువచ్చి, పోయి నిన్ను రాజుకు సలహాదారునిగా నియమించితిమా ఏమి? ఇంతటితో నోరు మూసుకొనుము, లేదేని నీకు చావు మూడినట్లే అనెను. ఆ ప్రవక్త కొంచెమాగి, నీవిట్టి పనులకు పాల్పడితివి, ఇప్పుడు నా హెచ్చరికను కూడా పెడచెవిన పెట్టితివి, కనుక ప్రభు నిన్ను నాశనము చేయనించెనని నేను గ్రహించితినని పలికెను. బెత్షెమెషు వద్ద ఓటమి. అమస్య తన సలహాదారులతో సంప్రదించి, ఇశ్రాయేలు రాజు యెహూ మనుమడు యెహోవాహాసు కుమారుడు యెహోవాషును యుద్ధముకు సవాలు చేయుచు వార్త పంపెను. కాని యెహోవాషు అమస్యాకు ఈ క్రింది వార్త పంపెను. లెబానోను కొండలలోని ముండ్ల పొద ఒకటి నీ కుమార్తెను నా కుమారునికిచ్చి పెండ్లి చేయమని అసటి దేవదారుకు కబురు పంపెను. కాని ఆ కొండలలోని వన్యమృగము ఒకటి అటు పోవచ్చు ఆ ముండ్ల పొదను తన కాళ్లతో అణగద్రొక్కెను. నీవు ఎదోమీయులను ఓడించితిని కదా అని విర్రవీగుచున్నావు. నీవు నీ ఇంటి పట్టుననే పడియుండుట మేలు, నాతో చెలగాటమాడితివా? నీకు నీ ప్రజలకు ముప్పు తప్పదు. అయినను అమస్య యెహోవాషు మాట వినడయ్యెను. అతడు ఎదోము దేవతను ఆరాధించెను. కనుక ప్రభువు అతనిని శత్రువుల వశము చేయించెను. కనుక యూదారాజు అమస్య, ఇశ్రాయేలు రాజు యోవాషు యూదాలోని బెత్షెమెషు వద్ద పోరుకు తలపడిరి. ఆ పోరాటమున ఇశ్రాయేలీయులు యూదీయుల నోడింపగా వారు తమ నివాసములకు పారిపోయిరి. యెహోవాషు అమస్యాను బంధించి యెరూషలేముకు కొనిపోయెను. అతడు నగర ప్రాకారమును ఎఫ్రాయిము ద్వారము నుండి మూల ద్వారము వరకు 200 గజముల దాకా పడగొట్టించెను. దేవళము నుండి వెండి బంగారములను గైకొనెను. ఒబేదెదోము మరియు ప్రాసాద కోశాధికారుల ఆధీనమునున్న దేవాలయ సామాగ్రిని తీసుకొనెను. వానినెల్లా కొల్ల సొమ్ముగా సమరియాకు కొనిపోయెను. పైపెచ్చు యూదీయులను కొందరిని బందీలుగా కూడా కొనిపోయెను. అమస్య పరిపాలనాంతము. అమస్య ఇశ్రాయేలు రాజు యోవాషు గతించిన పిమ్మట 15 ఏండ్లు జీవించెను. అతడు తన పరిపాలనా కాలము మొదటి నుండి తుది వరకు చేసిన ఇతర కార్యములెల్లా యూదా ఇశ్రాయేలు రాజుల చరిత్రమున లిఖింపబడియున్నవి. ఆ రాజు ప్రభువును విడనాడిన తరువాత కొంతకాలముకు యెరూషలేమున కొందరు అతని మీద కుట్ర పన్నిరి. అమస్య లాకీషు నగరముకు పారిపోయెను. కాని శత్రువులు అతనిని వెన్నాడిరి. ఆ నగరముననే అతనిని పట్టుకొని చంపివేసిరి. అతని శవమును గుర్రముపై యెరూషలేముకు కొనివచ్చి దావీదు నగరమున రాజసమాధులలో పాతిపెట్టిరి. 70వ కీర్తన. ఆర్తనాదం. ప్రభు, నీవు నన్ను ఆదుకొనుటకు రమ్ము, నాకు సాయపడుటకు శీఘ్రమే రమ్ము. నా ప్రాణములు తీయజూచు వారెల్లరూ అవమానమున మునిగి అపజయమును పొందుదురుగాక. నాకు కలిగిన కీడును చూచి ఆనందించువారు సిగ్గుపడి వెనుదిరుగుదురుగాక.
నన్ను ఎగతాళి చేయువారు తలవంపులు తెచ్చుకొని భీతిల్లెదురుగాక. కాని నిన్ను వెదకు వారందరూ పరమానందము చెందుదురుగాక. నీ రక్షణమును అభిలషించు వారందరూ ప్రభువు మహాగణుడని ఎల్లవేళలా వాకుందురుగాక. దేవా, నేను దరిద్రుడను, దీనుడను. శీఘ్రమే నీవు నా చెంతకు రమ్ము. నాకు సహాయుడవును, రక్షకుడవును నీవే. కనుక ప్రభు, జాగు చేయక నన్ను ఆదుకొనుము.